హాయ్ హలో వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ప్రపంచం నందూస్ కిచెన్. ఈరోజైతే వేడి వేడి సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేనైతే చేశానండి. నా దగ్గర ఉన్న వాటితో ముందుగా కందిపప్పు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని స్టవ్ వెలిగించి పెట్టేసి ఉడకబెడుతున్నానండి. చూస్తున్నారు కదా, పప్పు ఉడుకుతుంది. ఒక సైడ్ పప్పు ఉడుకుతుంటే నేను ఇటు సైడ్ కూరగాయలు అయితే కట్ చేసేసుకున్నానండి ఆల్రెడీ. ఏమేం కట్ చేశానో మీకైతే చూపిస్తాను. ఇదిగోండి, సొరకాయ ముక్కలు, క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ, బెండకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, వంకాయలండి. వంకాయలు మనం పోపు పెట్టేసుకునేటప్పుడు కట్ చేసేసుకోవాలి, లేకపోతే కండ్రొస్తాయి. కొంచెం చింతపండు అయితే తీసుకొని నేను బౌల్లో పెట్టుకొని నానబెట్టుకుంటున్నానండి వాటర్ పోసుకొని. మనకి ఇవి తాలింపది పప్పది ఉడికేలోపు రెడీ అయ్యేలోపు చింతపండు అయితే నానిపోద్ది. నాకు పప్పు ఉడికేసిందండి, చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో. కొంచెం పసుపు వేసుకొని నేను పక్కకు తీసుకున్నానండి. మనం చింతపండును అయితే బాగా పిసుక్కొని రసం ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు మనం పెద్ద బాండీ లాంటిది అయితే పెట్టుకోవాలి. సాంబార్కి కదండి, కొంచెం గిన్నె పెద్దగానే ఉండాలి. దీంట్లో ఆయిల్ వేసుకొని నేను ఒక స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఈ కొంచెం ఫ్రై అవ్వంలోనే మనం ముక్కలన్నీ అయితే దీంట్లో వేసేసుకోవాలండి. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. సాంబార్కి టమాటో ములక్కాయ కావాలండి, నా దగ్గర అవి ఇప్పుడైతే అవైలబుల్గా లేవు. పిల్లలు సాంబార్ అడిగారు కాబట్టి వీటితోనే నేనైతే చేస్తున్నాను. చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ ఒక్కసారే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, సాంబార్కి ఎప్పుడైనా సరే గిన్నె పెద్దగా ఉండాలండి. ఈ సాంబార్ మా ఇంట్లో 8 మెంబర్స్ ఉంటామండి. మాకందరికీ 2 పూట్లకి సరిపోతాయి. నేను ఆ మెజర్మెంట్తో అయితే పెడుతున్నాను. మీ క్వాంటిటీ బట్టి మీరు చేసుకోవచ్చు. దీంట్లో కరివేపాకు వేస్తున్నానండి. సాంబార్కి కరివేపాకు అనేది చాలా మెయిన్ అండి, చాలా టేస్ట్ని ఇస్తుంది. దీన్ని ట్యాప్ చేసేసుకుందాం. మనం ఎక్కువగా తిప్పేసుకోకూడదండి ముక్కల్ని, ఎందుకంటే సాంబార్ కాగేసరికి ముక్కలు మెత్తబడిపోతాయి, గుజ్జు గుజ్జు అయిపోతాయి. ఇందాక చెప్పాను కదా పోపులో వంకాయ వేస్తానని. ఇదిగోండి, వంకాయ ఇప్పుడు వాష్ చేసుకొని మనం దీంట్లో అయితే కట్ చేసి వేసుకోవాలి, పుచ్చులు లేకుండా చూసుకొని. ఈలోపు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, దాంట్లో కొంచెం పసుపు వేసి నేనైతే కొంచెం ఉట్టుపప్పు అయితే తీసానండి. దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు అయితే దాంట్లో వేసుకోవాలి. ఆ పప్పు అంతా కలిసేలాగా వాటర్ అయితే పోసుకోవాలి. చింతపండు పులుసుకి సరిపోను వాటర్ అయితే పోసుకున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం కర్రీలో కొంచెం కల్లుప్పు అండి, సాంబార్కి మెయిన్ కల్లుప్పు యూజ్ చేయాలి. తర్వాత కారం, మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటున్నారో అంత క్వాంటిటీలో ఉప్పు కారం వేసుకోండి. నా మెజర్మెంట్, నేను ఇది 8 మందికి అయితే సాంబార్ పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, వీటిని ఒకసారి మనం కలిపి పెట్టేసుకుందాం. ఉప్పు కారం సరిపోను సాంబార్కి, నేనైతే ఇప్పుడే వేసేసుకున్నానండి. మొత్తం తిప్పేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి, ఒక్కసారి ట్రై చేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు పప్పు అండి కలిపి పోసేసుకోవాలి. దీన్నైతే నీట్గా వాటర్ అనేది మనం ఇప్పుడే సరిపోని పోసేసుకోవాలి. సాంబార్కి బాగా కలిపి పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా సాంబారు, ఇవైతే బాగా మరిగిపోవాలండి. ఈలోపు మనం దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేశానండి నేను టేస్ట్ కోసం. బెల్లం అనేది సాంబార్కి చాలా టేస్ట్ ఇస్తుంది. కొంచెం కొంచెం సరిపోతుంది, వేసుకొని ఇది మూత పెట్టేసుకుందాం. సాంబార్ మరిగాక చూసేద్దామండి. బాగా మరగాలి చారు. మనకి వెజిటేబుల్స్ హాఫే బాయిల్ అవుతాయండి. ఇక్కడ చారు కాగడంలోనే మనకి ఫుల్గా బాయిల్డ్ అవుతాయి సాంబార్ అనేది. చూస్తున్నారు కదా, సాంబార్ ఎంత బాగా కాగేసినాయో. ఇంకా మరగాలండి చారు అయితే. ఎంతేనండి, సాంబార్ పెట్టడం చాలా ఈజీ. ఏ మసాలాలు ఏ సాంబార్ పౌడర్లు అవసరం లేకుండా ఇలాగైతే పెట్టుకొని చూడండి, సాంబార్ అయితే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా మీరు సాంబార్ ఎలా ఉన్నాయో. లైక్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.